చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. వీళ్ళు సప్లయర్స్. అదేవిధంగా మరో ఇద్దరు అందరికీ నమస్కారం. నిన్న మీరు కూడా ఫ్రెండ్ అన్న సార్ మీ చేతులు తీసాను. చేస్తున్నారు. అండ్ యాజ్ ఏ జిల్లా పోలీస్ ఎస్పీగా అందరికీ పబ్లిక్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరికీ కూడా మీకు ఎక్కడ కూడా ఇటువంటి గాంజా యూజ్ చేస్తున్నా అనే సమాచారం ఉంటే డెఫినెట్లీ మాకు ఆ సమాచారం ఇవ్వండి. ఎక్కడ రిక్వైర్మెంట్ లైక్ కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా కొంచెం ఇంకా గ్రావిటీ ఎక్కువ ఉంటే అరెస్ట్ చేసి వాళ్ళకు ప్రాపర్గా బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. దీంట్లో ఐ రిక్వెస్ట్ ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీకు కూడా ఏంటంటే లోకల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఆధారంగా మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా కొత్తగూడెంలో జరిగినట్టు వాళ్ళు కొన్ని ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసి మాకు చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మేము గాంజా హాట్స్పాట్స్గా వాడిని చేసి ఎక్కువ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాం. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ పబ్లిక్, స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మీరందరూ కూడా ఏదైతే ఈ గంజాయి రహిత జిల్లాగా మార్చాలంటే మీ అందరి కృషి కూడా ఎంతో అవసరం. కోఆర్డినేషన్ ఎఫర్ట్లో కూడా గంజాయి లేకుండా కూడా ఈ జిల్లాని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.